బీసీ రిజర్వేషన్లపై బీజేపీ డ్రామాలు చేస్తుందని విమర్శించారు వికారాబాద్ జిల్లా దళిత సంఘాల నేతలు. ఓవైపు ఢిల్లీలో బీసీ బిల్లును, ఆర్డినెన్స్ను అడ్డుకుంటూ రాష్ట్రంలో బీసీ బంద్కు మద్దతు ఇస్తుందని మండిపడ్డారు. ఇక బీసీ బంద్కు మద్దతుగా జిల్లా కేంద్రంలో ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు నేతలు. వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు దక్కాల్సిన వాళ్ళ జనాభా ప్రకారం ఎంపెరికల్ డేటా సర్వే చేయించి ఆ డేటాను ఎక్కడ దాచుకున్నారు. మేమే బీసీల జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లను నిజంగా కూడా అమలు చేయనప్పటికీ 42% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా బీసీలు ఆమోదించారు, యాక్సెప్ట్ చేశారు. నిజానికి 60% పైన ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. అందులో ముస్లింలను కలిపారు. ఇక్కడున్న బీసీల రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేంద్ర ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తెచ్చి బీసీల న్యాయమైన డిమాండ్, బీసీల ఓటు బ్యాంక్ ఉన్నది, మాకు అనాదిగా మమ్మల్ని గెలిపిస్తున్నారు అనే ఆకాంక్షతో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఇమీడియట్ గా బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఏదైతే 42% అసెంబ్లీలో పెట్టి అఖిలపక్ష అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలిపినా కూడా నిపుణులందరూ చెప్పారు ఇది సరైన సక్రమమైన పద్ధతిలో ఇది బిల్లును తీసుకొస్తలేరు కాబట్టి ఇది కోర్టులో నిలవడానికి చెప్పినాక కూడా ఈ ప్రభుత్వము అదే విధంగా తీసుకొచ్చినందుకు ఈ రోజు హైకోర్టులో స్టే చేయడం జరిగింది.